దైవభక్తి ముఖ్యమా? స్వామీజీలు పీఠాధిపతుల ప్రాపకం ముఖ్యమా? ఇది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ. గత ప్రభుత్వం అంటే వైసీపీ అధినేత జగన్, వైసీపీకి చెందిన ప్రముఖ నాయకులు ఒక స్వామీజీ చుట్టూ చక్కర్లు కొట్టారు. ఆ స్వామీజీని నమ్ముకున్నారు, ఎన్నో యాగాలు చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే రాష్ట్రంలోని దేవాలయాల సందర్శనకు పెద్దగా వెళ్ళిన దాఖలాలు లేవు. అంతేకాదు, దేవాలయాల్లో వ్యవహారాలను పటిష్టవంతంగా నిర్వహించిన పరిస్థితులు కనిపించలేదు. దేవాలయాల్లో కొన్ని అకృత్యాలు జరుగుతున్నా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఇదే ఆ పార్టీకి మైనస్ అయ్యిందని చెప్పాలి. ఇప్పుడు అదే బలహీనతను ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఒక విధంగా జనాల్లోకి దూసుకెళ్తుంది అని చెప్పాలి. వాస్తవానికి తిరుమలలో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే, ఈ వివాదాన్ని మాత్రం హిందూ జన బహుళయంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాడని చెప్పాలి. మరి ఆనాడు రక్షణ విషయంలో అలసత్వం జరిగిందన్న అంశం కూడా జనంలోకి వెళ్ళింది. అంతేకాదు, ఇప్పుడు తిరుమలలో యజ్ఞ యాగాదులు, శుద్ధి హోమాలు చేయటం కూడా ఒకంత ప్రజల్లోకి వెళ్ళిందనే చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీక్ష చేపట్టి తాను హిందూ పక్షపాతిగా, దైవభక్తి పారాయణుడిగా నిరూపించుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం మనం చూడాలి. అటు సీఎం గాని, ఇటు డిప్యూటీ సీఎం గాని స్వామీజీలను, పీఠాధిపతులను పెద్దగా అప్రూవ్ చేయటం లేదు. వీరంతా దేవుళ్లను, దేవతలను, ఆలయాలను, గుడులను నమ్ముకున్నారు. ఆగమ సూత్రాల ప్రకారం అన్నీ చేస్తున్నారు.